నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ విశాఖ నగరంలో 10,000 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించడమే లక్ష్యం వన్ టౌన్ ఎస్బీఐలో 75 మందికి ముద్రా రుణాలను అందజేసిన ఎస్బీఐ ముంబై కార్పొరేట్ సెంటర్ జీఎం ఉమా షణ్ముఖి ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేసిన ముఠా అరెస్ట్ ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న వెస్ట్ ఏసీపీ భీమారావు ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం విశాఖలో జరిగిన శక్తి సదస్సులో కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా విశాఖలో జల్లికట్టు ప్రకంపనలు నగరంలో స్థిరపడిన తమిళులు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా విశాఖ నగరంలో 10,000 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఎస్బీఐ ముంబై కార్పొరేట్ సెంటర్ జనరల్ మేనేజర్ ఉమా షణ్ముఖి వెల్లడించారు వన్ టౌన్లోని ఎస్బీఐ ఆధ్వర్యంలో 75 మంది చిల్లర వర్తకులు ముద్రా రుణాలను ఆమె చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా షణ్ముఖి మాట్లాడుతూ దేశంలో చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉండేందుకు ప్రధాని మోడీ ముద్రా రుణాలను అందజేస్తున్నట్లు ఆమె చెప్పారు ప్రభుత్వాలు అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నందున పెద్ద ఎత్తున వీధి వ్యాపారులు రుణాలు మంజూరు చేసేందుకు తమ బ్యాంకు ముందంజలో ఉందని అన్నారు ఒక్క విశాఖ నగరంలోనే జీవీఎంసీ 10,000 మంది చిల్లర వర్తకుల్ని గుర్తించిందని వారందరికీ రుణాలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ముద్రా పథకాన్ని వీరంతా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు నగదు రహిత కార్యకలాపాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు ఎస్బీఐ బడ్డీ యాప్ ను వినియోగించుకోవడం ద్వారా మరింతగా సులభతరం అవుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ హైదరాబాద్ డీజీఎం జ్యోతి ప్రకాష్ రామన్ జీవీఎంసీ మెప్మా పీడీ శ్రీనివాస్ విశాఖ అసిస్టెంట్ జీఎం ఎంవీవీఎస్ ప్రసాద్ ఎస్ఎం ఈజీఎం రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు దమ్ము అప్పారావు వాళ్ళ లైవ్లీహుడ్ మెయింటెనెన్స్ కోసం 75 లోన్స్ ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నారు ఈ బారోవర్ ఐడెంటిఫికేషన్ ఎందుకంటే వాళ్ళకి వెండర్ సర్టిఫికేట్ ఆల్రెడీ జీవీఎంసీ ఇచ్చున్నారు కనుక దాని ఆధారంగా వాళ్ళ రెసిడెన్స్ ప్రూఫ్ వగైరా తీసుకొని బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి ఎంత వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి ఎంత డబ్బు అవసరం ఉంటుందో అంత డబ్బు ఇచ్చారు ఇప్పుడే కొంతమంది బెనిఫిషరీస్ తోటి మేము మాట్లాడాము బ్యాంక్ వాళ్ళ సహాయం లేకపోతే వాళ్ళు బయట వడ్డీ వ్యాపారస్తుల దగ్గర డబ్బు తీసుకొని 10,000 డబ్బు లోన్ తీసుకుంటే వాళ్ళకి 9,000 చేతికొస్తాయి రోజుకు 100 రూపాయలు చొప్పున కట్టాల్సి ఉంటుంది మళ్ళీ అది కట్టలేకపోతే ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చి వడ్డీ మీద వడ్డీ కట్టాల్సి ఉంటుంది ఎంతో బాధపడుతున్నారు కానీ జీవీఎంసీ వాళ్ళు పూనుకొని వీళ్ళందరికీ బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చి బ్యాంక్ వాళ్ళ సహకారంతో వీళ్ళకి లోన్స్ ఇవ్వటం వల్ల వీళ్ళ వ్యాపారం మంచిగా అభివృద్ధి అవుతుందని మేము నమ్ముతున్నాము ఈరోజు ఇక్కడ 75 లోన్స్ ఇచ్చాము ఇక్కడ విశాఖపట్నంలో ఆల్మోస్ట్ 10,000 స్ట్రీట్ వెండర్స్ ఉన్నారని మాకు తెలిసింది అందరికీ కూడా ఇలాంటి లోన్ సదుపాయం కల్పించాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ చాలా శిశు లోన్స్ ఇచ్చాము బిలో 50,000 అబౌవ్ 50,000 to 5 lakhs అయితే కిషోర్ అంటారు అబౌవ్ 5 lakhs to 10 lakhs అయితే తరుణ్ అని అంటారు వీళ్ళందరూ ఈ శిశులో నుంచి తరుణ్లోకి తొందరగా ఎదగాలని మేము ఆశిస్తున్నాము స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి అటు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు కన్న కళలు అయితేనేమి ఈ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఆయన కన్న కళలు అయితేనేమి మా బ్యాంక్ ఉన్న అభిప్రాయం అయితేనేమి మా స్ట్రాటజీ అయితేనేమి అన్నీ కలిసి ఈ చిన్నకారు వ్యాపారస్తులు ముందుకెళ్లాలని మేము ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాళ్లకు పోలీసులు అరదండాలు వేశారు ప్రధాన నిందితుల నుంచి కంప్యూటర్ డేటా కార్డ్ స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెస్ట్ ఏసీపీ భీమారావు మీడియాకు తెలిపారు
మురళీనగర్ కు చెందిన పవన్ కుమార్ మాధవధార్లోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. విశాఖలోని వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు వేయిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించడం పవన్ కు వెన్నతో పెట్టిన విద్య. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను సృష్టించడం, పక్కాగా మోసగించడం ఇతని ప్రణాళిక. అయితే పెదగంటేడకు చెందిన ఉమామహేశ్వర్ రెడ్డి ఇతని వల్ల చిక్కి మోసపోయాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఉమామహేశ్వర్ రెడ్డి నుంచి 4,48,000 తీసుకున్నాడు. మోహం చాటేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెస్ట్ ఏసీపీ భీమారావు రంగంలోకి దిగి కూపీ లాగారు. మొత్తం 23 మంది నిరుద్యోగుల నుంచి 73 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా నిర్ధారించారు. పవన్ కుమార్ తో పాటు అతనికి సహోద్యోగులుగా నియమించుకున్న మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ కుమార్ తో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేసినట్లు భీమారావు తెలిపారు. ఈ ముద్దాయి పవన్ కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదుల దగ్గర ఒక 4,40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేశారు. అదేవిధంగా ఒక సుమారు 23 మంది దగ్గర 73 lakhs వరకు డబ్బులు తీసుకుని మోసం చేసేలాగా మాకు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లోన, తర్వాత మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసు, ఎన్టీపీస్, తర్వాత వివిధ డిపార్ట్మెంట్లో జాబులు ఇస్తామని చెప్పి ఒక ఐడి కార్డ్స్, ఫేక్ ఐడి కార్డ్స్ తయారు చేయడం కంప్యూటర్లో, ఆ హాల్ టికెట్స్ లాగా ఇలా తయారు చేసి ఎన్టీపీసీ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అని ఈ హాల్ టికెట్ తయారు చేసి ఈ మోసం చేయడం అనేది చేసింది. ఈ కేసులో ముఖ్యంగా ఈయన ఇంత ముందు కూడా ఒక కేసులో ఈయనకి నమోదు చేయడం జరిగింది, ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఈయన మిగతా ఒక 4 మందిని 4 మెంబర్స్ని ఈయన అపాయింట్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఈ మోసానికి పాల్పడేటట్లు ప్రాథమికంగా మాకు దర్యాప్తులు తెలిసింది. ముఖ్యంగా ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి ఈ కంప్యూటర్లో ఈ హాల్ టికెట్స్ తయారు చేయడం, తర్వాత ఈ అన్ని ఏదైనా హాల్ టికెట్ తయారు చేసి ఈ పేద ప్రజల్ని మోసపోవడం ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి, ఎటువంటి రిక్రూట్మెంట్స్ కానీ ఏది కానీ అంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నాయి రిక్రూట్మెంట్స్ అన్ని. ఇలాంటి మాయ మాటలు చెప్పి మోసగాళ్ళ హాల్ టికెట్స్ నమ్మించి నిరుద్యోగ యువతి మోసపోకూడదని మీ ద్వారాగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదంతా ఈ కేసు ఇంకా ప్రాథమిక దర్యాప్తులో ఉంది. ఇన్స్పెక్టర్ ప్రభాకర్ గారు, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇది ఎంత దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక ఫిర్యాదుదారుడు ఇచ్చిన కేసు సమాచారంపై కేసు నమోదు చేశారు. భారతదేశంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా తెలిపారు. స్థానిక హోటల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిరు వ్యాపారం చేసుకునే మహిళలకు ముద్రా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామికంగా ఎదగాలనుకునే మహిళలకు 10 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం బ్యాంకుల ముందుకు రావడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను మంత్రి ఘనంగా సత్కరించారు. ముద్రా రుణాల మంజూరులో విశేష కృషి చేస్తున్న ఎస్బీఐ ముంబై కార్పొరేట్ సెంటర్ జనరల్ మేనేజర్ ఉమా షణ్ముఖిని కేంద్ర మంత్రి అభినందించారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ కొన్ని బ్యాంకులు ముద్రా రుణాలు ఇవ్వడంలో వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోడీ ఆశయం మేరకు అన్ని బ్యాంకులు చిరు వ్యాపారుల్ని ఆదుకోవాలని కోరారు. सारी चीजें ठीक हो सकती हैं और उनके नेतृत्व में ही एक व्यवस्थित स्वरूप का निर्माण कर सकते हैं, क्योंकि उन्हीं के अंदर संवेदनशीलता की अधिकता है, उन्हीं के अंदर हृदय की विशालता है और उन्हीं के अंदर एक व्यापक सोच है. उस व्यापक सोच में प्रकृति की सारी चीजें आ जाती हैं. यानी केवल मनुष्य ही नहीं, तो उसमें जीव जंतु, गिरी कंदराएं, ये सब आ जाती हैं. और इसीलिए शायद अपने यहां कहा गया वसुधैव कुटुंबकम, वसुधा ही परिवार है. ये नहीं कहा गया कि मानव केवल परिवार है, वसुधा ही परिवार है. I can make some profit, but the problem is I am not able to get the money, loan. That is the first complaint we used to get. The second complaint they have is, sir, we want to set up a manufacturing unit, small unit. I need some 500 square yard
or 2000 SFT shed, I am not able to get. These are the two major issues anybody faces in the beginning. I don't find those problems now because standard program of the banks, it is there. They are willing to give you credit up to 1 crore without any collateral security. Please make use of that program. Credit problem, loan problem is resolved. జల్లికట్టు ప్రకంపనలు విశాఖను కూడా తాకాయి. జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించడంపై తమిళనాడులో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విశాఖలో నివసిస్తున్న తమిళులు వారికి మద్దతు తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట విశాఖలో స్థిరపడిన తమిళుల కుటుంబ సభ్యులతో ఆందోళనకి దిగారు. జల్లికట్టు అనేది తమిళుల సంస్కృతిలో భాగమని దానిని ఎవరూ నిషేధించినా సహించేది లేదని హెచ్చరించారు. ఒక పండుగ వాతావరణంలో జల్లికట్టు జరుగుతుందని ప్రతి ఏటలాగే కూడా కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం వచ్చి 33 సంవత్సరాలు అయింది. అయినా ఇక్కడ మేము గ్యాదర్ అయి ఉన్నది ఏంటంటే మా ఊర్లో మా హక్కుగా ఉన్నది తమిళ్ అంటేనే జల్లికట్టు. అందులో ఒక ఇంపార్టెంట్ ఒక స్పోర్ట్స్ని ఈరోజు పీట అయిన ఒక సమస్య వచ్చి వాళ్ళకి వద్దు చేయకూడదు అని వాళ్ళని హింసించకూడదు అని చెప్పేసి ఆ ఉదయం మీద వాళ్ళకి ఒక రద్దు చేయడం మాకు ఎంతో మందిని మాకు చాలా నష్టంగా అనిపించుతూ ఉంది. అందుకబట్టి ఈ తమిళనాడు కాదు మొత్తం స్టేట్ కాకుండా లోకం మొత్తం మీద ఉన్న తమిళర్స్ అందరూ కూడా ఒకే ఏకగా నిలబడి దీని గురించి పోరాటం జరపడుతుంది. అది కూడా ఇదే 2000 సంవత్సరాల ముందు నుంచి జరుగుతున్న ఒక స్పోర్ట్స్ ఈ రోజు ఏ కారణం వల్ల వచ్చి రద్దు చేస్తారని ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైంది. సమ్మెలో భాగంగా వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకాల కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళనలు నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని నేతలు హెచ్చరించారు. స్కీమ్ వర్కర్ల సమ్మెపై ఓ రిపోర్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఒక్కరోజు సమ్మెకు దిగారు. పెందుర్తిలో సిఐటియు, ఏఐటియుసిలు వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కార్యాలయంలోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వివాదం జరిగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించి పెందుర్తి కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించారు. మరోవైపు ఎండీఓ కార్యాలయం ఎదుట ఏఐటియుసి నిరసన తెలిపింది. స్కీమ్ వర్కర్లతో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటోందని నేతలు ధ్వజమెత్తారు. కనీస వేతనాలు చెల్లించి పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ సమ్మె జరుగుతూ ఉంది. జయప్రదంగా ఈరోజు 1 కోటి మంది కార్మికులు జయప్రదంగా పాల్గొన్నారు. ఇప్పటికే ఆల్రెడీ స్కీమ్ వర్కర్స్ అందరికి కూడా ఈరోజు కనీసం కార్మికులుగా గుర్తించమని చెప్పేసి ఇంత ముందు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా కార్మికులు పోట్లాడారు. అయినా సరే కనీసం కార్మికుడిగా గుర్తించడానికి ఈరోజు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. మోడీ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు కార్మికులుగా గుర్తించడం కాదు కదా, ఇక అందరం తొలగించాలని చెప్పేసి ఈరోజు 332 మెమో తీసుకొచ్చి వేరేగా స్కూళ్ళుగా తయారు చేసి వీళ్ళందరం తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ వెట్టి చాకరీ మోడీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘటన మాకు అర్థమవుతా ఉంది. మహిళల పట్ల ఎంత చిన్న చూపు చూస్తున్నారనేది ఈ ప్రభుత్వాల ఒక హెచ్చరికగా మేము చేస్తా ఉన్నాం. ఎందుకనంటే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్తూ ఒక పక్క ప్రైవేటీకరణ, బడ్జెట్ లోనేమో కేటాయింపు తగ్గుతా ఉంది. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తానని డబ్బా కొట్టుకోవడం కాదు, అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో దశల వారీ ఆందోళనలను చేపడతామని నేతలు హెచ్చరిస్తున్నారు.
కైలాసపురం కస్తూరి నగర్లో ఒక డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రోడ్డు పక్కన ఒక చెట్టుకు ఉరివేసుకుని చనిపోయిన ఇతనిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. కస్తూరి నగర్ కు చెందిన నాగరాజుగా గుర్తించారు. అనారోగ్యం కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుమారుడు నరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంచరపాలెం ఎస్ఐ పి వెంకటేశ్వర్లు చెప్పారు. కాకపోతే చిన్న తాళ్ళు ఉండేవాడు. ఆ తాళ్ళు కూడా అక్కడ చూడండి, తిత్తడి తాళ్ళు. అది ఏదనుకున్నాం, బీచ్లోని దానికి ఎర్రలేస్తారు బీచ్కి పెద్ద ఏది అంటే అది దానికి వేసిన దాన్ని నేను చూశాను. జావుతాడు ఆ జావుడికి దేనికి సొరలకి ఆ పాయింట్కి వేసింది అది తెలిసేది. కేంద్రం వచ్చిందంటే బ్లడ్ అంటే ఫస్ట్ బ్లడ్ లేదు ఈ బాడీ మీద, గీతలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుండి తర్వాత ఒక మేము టైంలోనే 10 నిమిషాల్లోనే బ్లడ్ కారిపోతుంది. సుక్కలు సుక్కలు పడితే ప్యాంట్ అయితే బెండ్ ఇలాగ ఉంది కదా, ఈ ప్యాంట్ డాబ్లో అదే అంటే పోలీసులు వచ్చారు. 10 నిమిషాల్లో బాడీని తీసి అంటే సూసైడ్ చేసుకున్నాడంటే లేదా ఎవరిని చంపివేయాలి కట్టేశారు? ఎవరో చంపారు కట్టేసాం, సూసైడ్ మాట కాదు. ఓకే, ఏం చేస్తాడు అతను? అతను వ్యాన్ డ్రైవర్. పేరు కే కనకరాజు. స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ స్కీమ్ వర్కర్ల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ పథకాలను 2017-2018 బడ్జెట్లో నిధులు పెంచాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే మంజూరు చేయాలని, ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ నరసింగారావు కార్మికులకు మద్దతు ప్రకటించారు. పనిచేసేటువంటి కాలాన్ని పెంచి కనీసం మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలంటున్నారు. 3 నెలల నుంచి ఈ స్కీమ్ ఎవరికి కూడా జీతాలు అనేటువంటిది లేదు. ఒకటి వచ్చేసరికి వాళ్ళ జోబిలో డబ్బులు పెట్టుకుని 1000 రూపాయలు ఉంటేనే కానీ డిపోల దగ్గర నుంచి వాళ్ళ అంగన్వాడీ సెంటర్కి సరుకులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. అందువల్ల వీరి సమస్యల్ని ప్రభుత్వ విధానాల వల్ల అధ్వానంగా మారాయి. ప్రైవేట్ పరం చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే అక్షయ పాత్రకి, ఇస్కాన్కి, పతంజలికి అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తుంది. వారు గుడ్డు బెట్టరు, మరి పోషక పదార్థం ఎలా వస్తుందని అడుగుతున్నాం. మహిళల చేత వెట్టి చాకరీ చేయిస్తూ ప్రజలకి పథకాలను అందిస్తున్నామని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా ఈ రోజు కార్మిక చట్టాలన్నింటినీ పటిష్టంగా అమలు చేయాలి. స్కీమ్ వర్కర్లకి రవాణా శాఖ నిర్వహిస్తున్న 28వ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పెందుర్తి కూడలి వద్ద ఆటో కార్మికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలను నివారించేందుకు బాధ్యతగా వ్యవహరిస్తామంటూ కార్మికుల చేత ఆర్టీఏ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జేవీఎస్ఎస్ ప్రసాద్, కె సుమన్ కుమార్లు మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్న భద్రతా వారోత్సవాల్లో భాగంగా విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే ప్రతి 4 నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్నారన్న ఆందోళనని వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు వాహన చోదకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిజ్ఞ చేయాలి. ప్లస్ ఇవి ఎవరికి తెలియనివి కాదు, కానీ వాళ్ళకి ఇంకోసారి జ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో ప్రతి చోట మేము ఈ వారోత్సవాలు అనేవి జరుపుతూ వస్తున్నాము. వాళ్ళకి ఈ సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించడం వల్ల జరిగే ప్రమాదాలు, అతివేగం వల్ల జరిగే ప్రమాదాలు, ఎక్కువ మందిని ఓవర్లోడ్ ప్యాసింజర్లు కానీ బరువును కానీ తీసుకెళ్ళడం వల్ల జరిగే ప్రమాదాలు, వీటన్నింటినీ వాళ్ళకి వివరిస్తూ 28వ రోడ్డు భద్రతా వారోత్సవాన్ని పురస్కరించుకొని మా రవాణా శాఖ వారు మన డ్రైవర్ సోదరులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే యాక్సిడెంట్స్ నివారించవచ్చు, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని ఇలాంటి సూచనలన్నీ ఇస్తూ వారు ఈ సూచనలు పాటించవాలని మా రవాణా శాఖ ద్వారా కోరుకుంటూ
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 29 ఏప్రిల్ 2వ తేదీలో నిర్వహించనున్నారు. ఇందుకోసం జీవీఎంసీ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. గాజువాక పరిధిలోని పెద్దగంటాడ, వడ్లపూడి, ఆగనంపూడి ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది, మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులతో జెడ్సీ రమణ సమావేశాన్ని నిర్వహించారు. పోలియో చెక్కులు వేసే కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, దీనిపై ప్రచారం ఎలా చేపట్టాలన్న దానిపై సూచనలు, సలహాలు తీసుకున్నారు. పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి ప్రతి పిల్లలకు కూడా ఈ డ్రాప్స్ ని వేయించవలసి కోరుతున్నాం. ముఖ్యంగా ఆదివారం రోజున ఖాళీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. బస్టాండ్లోని, రైల్వే స్టేషన్లో కూడా ఈ కార్యక్రమాన్ని బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న గాజువాక నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ ఏరియాల్లో అవగాహన సదస్సులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గం ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఆ రోజు చేపట్టే కార్యక్రమాలపై, కొత్తగా నమోదైన ఓటర్ల వివరాల జాబితాపై బూత్ లెవెల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జాబితా ఆధారంగా ఓటర్ల వివరాలను ప్రజలకు తెలియజేసే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోని తప్పనిసరిగా కొత్తగా నమోదయ్యే వాళ్ళకు వాటర్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయడం కార్యక్రమం చేస్తున్నాం. ఈ వాటర్ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమంపై వాటర్ విశ్వశాంతిని కాంక్షిస్తూ ఫిబ్రవరి 10వ తేదీన బీచ్ రోడ్లోని శ్రీ చక్రార్చన నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్ సభ్యులు రమణ, రామ్జీలు తెలిపారు. స్థానిక హోటల్లో మీడియాతో మాట్లాడారు. విశాఖలో తొలిసారిగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని లలితా పరమేశ్వరి దేవికి శ్రీ చక్రార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. చాలా సార్లు చాలా మంది చేసుకుని ఉంటారు, కానీ ఈసారి మేము చేసే దాంట్లో అంటే శ్రీ యంత్రం రచిత శ్రీ యంత్రాన్ని పెట్టి దాంట్లో ఒక్కొక్క సువాసిని ఒక్కొక్క కార్నర్లో కూర్చోపెట్టి యంత్రంలోనే దేవతా స్వరూపంగా భావించి వాళ్ళని కూర్చోబెట్టి ఈ పూజ చేయడం జరుగుతుంది. ఈ పూజలో యంత్రంలో కూర్చోడానికి 108 మందికి అవకాశం ఉంటుంది. బయట మొత్తం పూజ చేసుకోవడానికి 516 మందికి అవకాశం ఉందండి. నవ్యాంధ్రలో పుస్తక సంబరాలు పేరుతో విశాఖ పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ కన్వీనర్ జూపాటి విజయ్ కుమార్ తెలిపారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు 10 రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే అనంతపురం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని నిర్వహించామని అన్నారు. ఉత్తరాంధ్ర రచయితల కోసం ప్రత్యేకంగా స్టాల్ను ఏర్పాటు చేశామని అన్నారు. నీటుగా విశాఖపట్నం నగరం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం కాబట్టి ఈ నగరం స్థాయికి తగ్గట్టుగా నిర్వహించమని చెప్పి మన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మమ్మల్ని ప్రత్యేకంగా కోరటం, పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన తెలియజేయడం జరిగింది. దాంతో విజయవాడలో చేసిన తరహాలోనే ఈ పుస్తక మహోత్సవాల్లో కూడా విస్తృతంగా ఏపీ ఎన్జీఓ సంఘాన్ని, జేఏసీని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కె ఈశ్వర్రావు అన్నారు. సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కు చెందిన కొంతమంది నాయకులు ఎన్జీఓ పైన, జేఏసీ పైన విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ఉద్యోగులంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలపై పోరాటానికి అవకాశం ఉంటుందని, హక్కులు కూడా సాధించుకోగలమని చెప్పారు. సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి పట్ల తాము కూడా తీవ్రంగానే చర్యలు తీసుకుంటామని అన్నారు. జేఏసీని ఏకతాటిపై నడిపిస్తున్న అశోక్ బాబుపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రయత్నాలు చేస్తే మటుకు ఇటు ఉద్యోగులే నష్టపోయేట పరిస్థితి ఉంది. దీన్ని విడనాడాలని చెప్పేసి మరి ఎవరైతే మరి ఏపీ ఎన్జిఓ సంఘం మీద కానివ్వండి, జేఏసీ మీద కానివ్వండి వ్యాఖ్యానాలు చేస్తున్నారో వాళ్ళకందరికి కూడా మేము గట్టిగా దీన్ని ఖండిస్తూ తెలియపరుస్తున్నాం. ఉద్యోగులందరూ కూడా ఏకత్రాటి మీద ఉన్నప్పుడే అటు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలన్నీ కూడా భయపడి మన యొక్క రాయితీలు సాధించుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి దాన్ని మరి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సంఘ వ్యతిరేక శక్తుల మట్టుకు మనం పారద్రోలడానికి ఉద్యోగులందరూ కూడా ఏకంగా ఉండాలని చెప్పేసి
ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జనవరి 21 గాలి వేగం ఉదయం 34 నుండి 36 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం నైరుతి దిశగా, సాయంత్రం దక్షిణ దిశగా, రాత్రి నైరుతి దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం 6 నుండి 7 అడుగులు, రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. జనవరి 22 గాలి వేగం ఉదయం 30 నుండి 34 కిలోమీటర్లు, సాయంత్రం 26 నుండి 30 కిలోమీటర్లు, రాత్రి 34 నుండి 36 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి నైరుతి దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం రాత్రి 6 నుండి 7 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. పై గణాంకాలను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగరంలో 10,000 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించడమే లక్ష్యం. వన్ టౌన్ ఎస్బీఐలో 75 మందికి ముద్రా రుణాలను అందజేసిన ఎస్బీఐ ముంబై కార్పొరేట్ సెంటర్ జీఎం ఉమా షణ్ముఖి. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేసిన ముఠా అరెస్ట్. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న వెస్ట్ ఏసీపీ భీమారావు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. విశాఖలో జరిగిన శక్తి సదస్సులో కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా. విశాఖలో జల్లికట్టు ప్రకంపనలు. నగరంలో స్థిరపడిన తమిళులు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.